ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడే మట్టి నేలనే ధర్తీ సీడ్స్ నాగపూర్ వారి సరికొత్త రకం అలిషా ఎక్సెల్ హైబ్రిడ్ మిరప ఇక్కడ పంట సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రైతాంగాన్ని అడిగి తెలుసుకుందాం. దీనిపైన ఎటువంటి రైతులకు ఎటువంటి లాభదాయకం ఉంటుందని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మా పేరు తిరుపతి రెడ్డి. ఈ మిరప చేస్తుంది వేరేనా? మీరైనా సాగు చేస్తున్నది? మేమే చేస్తున్నాం. ఏం సీడ్ అన్న ఇది? ఇది వచ్చేసి ధర్తీ అలిషా. ఎట్లుందన్నా మీకు ఇది వాడినప్పటి నుంచి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను వచ్చేసి హైబ్రిడ్ అంటే మిర్చి కదా, ఫస్ట్ వచ్చేసి చిక్కుడు తీసుకున్నాను, ఆ తర్వాత బీర తీసుకున్నాను, ఆ తర్వాత వచ్చి కాకర తీసుకున్నాను, బెటర్ తర్వాత నాలుగోటి మిర్చి తీసుకున్నాను. మిర్చి అంటే ఈ బీర కంపెనీనా? ధర్తీయేనా? ధర్తీ వాళ్ళది. ఓకే. అంటే నేను ఒక్కటే చిల్లి కాకుండా ఒక 3-4 రకాలు వీళ్ళ ధర్తీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అంటే మీరు మొత్తం పంటలో ఇది ఓన్లీ ధర్తీ ఇదే వాడినా? టమాటా కూడా ధర్తీ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. అంటే ఈ మిరప వచ్చేసి ధర్తీ వాళ్ళది. ఓకే. మక్క కూడా ధర్తీ వాళ్ళది, మొత్తం వాళ్ళది. అంటే నేను వచ్చేసి ఏంటంటే ఒక్క వెరైటీ పెట్టిన 4 ఎకరాలు సేవ్ చేసి అదొక ఎకరా తీసుకుంటుంటాను. ఓకే. దాంట్లో ఏది బాగుంటుంది అనేది అని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి అంటే ఇంత ముందుకు వాడిన మిరపకి ఇప్పుడు దీని సీడ్కి ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా మీకు? నేను పండు మిర్చిలో వచ్చేసి ఈ సంవత్సరం ఫస్ట్ టైం వచ్చేసినాం. అది లాస్ట్ టైం వాడిన దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్? లేదు, పండు మిర్చి పెట్టడం ఫస్ట్ టైం. ఇది చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా చాలా మంది ఫోటోలు పెడితే దీన్నే సెలెక్ట్ తీసుకున్న వాళ్ళ విధంగా. ఎందుకంటే ఇది పచ్చళ్ళకి బాగుంటుంది అని అంటారు, ప్లస్ వచ్చేసి కూడా కలర్ బాగుంది అని అంటారు. కాబట్టి ఇది బాగా అనిపిస్తుంది మాకు వచ్చేసి. అంటే ఇది దీనివల్ల లాభాలు రైతులకు ఎటువంటి లాభాలు ఉంటుండొచ్చు అంటారు? అంటే మీరు ఏ విధంగా అనుకుంటారు? రైతులు వచ్చేసి ఎప్పుడు పెట్టుకున్నా మేము చెప్పేది ఏంటంటే రైతు కూడా ఎక్కడ నష్టపోతుందంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. కాయ చూసాను, 6 తులాలు తీసుకుంటే 2-3 తులాలు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ నేను చెప్పే కంటే ముందు ఆ రైతే ముందు ఫాలో అవుతుంటాడు. ఓకే. ఒక తోటి రైతు కూడా పెడుతున్నట్టు 100% చాలా మంచిగా అనిపిస్తుంది వచ్చేసి. ఇప్పుడు మనం వేరే సీడ్స్ పోల్చుకున్నా ఎక్కువ వైరస్ వస్తుంది, ఆ పంట ఖరాబ్ అవుతుంది, నష్టపోతున్న రైతాంగం అంటారు. దీనివల్ల మీకు ఏ విధంగా ఉంది వైరస్ వల్ల? నాకు వచ్చేసి వైరస్ లేదు. చాలా పెట్టినప్పటి నుంచి అందరూ బొబ్బరి తెగులు వచ్చేసి అంటారు, ముడుతున్నారు. నాకు ఎలాంటి లేదు, చాలా హెల్తీగా ఉన్నది. అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే మీకు చాలా బ్రహ్మాండం. మా దగ్గర వచ్చి తోటి పక్క రైతులు కూడా వచ్చి చూసి మంచిగా ఉంది అని సెలెక్ట్ చేసి దీన్ని చూసి కూడా ఏ రకంగా ఉండదు అనేసి మాకు ఇచ్చిన డీలర్ కూడా చెప్పారు. ఫోటోలు చూపిస్తుంటే మంచిగా ఉంది, ఇట్లా మెయింటైన్ చేయండి అని చెప్పి మా డీలర్స్ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది చూసాను కాయ సైజు కూడా పెద్ద ఉంది. అంటే ఎంత పొడవు ఎంత ఉంటుంది, సైజ్ ఎంత ఉంటుంది అని? ఇది పొడుగు వచ్చేసి అన్ని కాయల కంటే బాగా పెద్ద పొడుగు ఉన్నది. మేము ఇచ్చిన 4 రకాల కంటే ఇది చూస్తే చాలా పొడుగు ఉన్నది. అంటే ఇది పండుకాయకు రెండింటికి పచ్చికాయకు పనికి వస్తుంది అని అంటున్నారు. మాకు ఫస్ట్ తెలియకున్నది. ఇది మామూలు వచ్చి పచ్చికాయ కూడా పోతుంది, తర్వాత తెలిసింది పచ్చికాయ కూడా పోతుంది, మార్కెట్ బాగా సేల్ అవుతుంది. మేము తర్వాత తెలుసుకుంటే పచ్చికాయ కూడా మంచి డిమాండ్ ఉంటుంది తెలిసింది. అంటే రెండింటికి పనికి వస్తుంది. రెండింటికి పనికి వస్తుంది. అంటే మీకు ఎన్ని రోజులకు వస్తుంది ఇది కోతకి? అంటే మీకు ఫస్ట్ సారి 70 నుంచి 80 రోజుల మధ్యలో ఫస్ట్ పచ్చిదైనా అంతే, ఎండు మీరు మళ్ళీ టైం పడుతుంది. అంటే ఇప్పుడు రైతులకు మాత్రం ఎటువంటి నష్టం లేదంటారు ఇది వాడడం వల్ల? నష్టం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే మీరు వేరే రైతులకు చెప్పగలుగుతారా? అంటే నమ్మకంతో చెప్పగలుగుతారా మీరు ఇది వాడడం వల్ల బాగుంటుంది అని? 100% బాగుంటుంది అంటారు. చాలా బాగుంటుంది. అంటే ఎందుకంటే రైతులు ఇప్పుడు ఎందుకంటే మీరు సాగు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి తీసుకుంటారు. మీరు ఎటువంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి? అంటే రైతులు కూడా ఏంటంటే ఓన్లీ పండు మిర్చి పెట్టేసినాము దాంట్లో వచ్చేసింది అదని కాదు, మన మందులు కూడా చాలా మంచి కొట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మంచి సజెషన్ తోటి కూడా మెయింటెనెన్స్. అంటే మనం దాన్ని క్రమ పద్ధతిలో వాళ్ళ మందులు ఇవన్నీ చేయడం వల్ల ఇంకా సైనింగ్ వస్తుంది, తర్వాత దిగుబడి పెరుగుతుంది. ఎందుకంటే ఎంత మంచి తను ఇచ్చినా మంచి రైతు మెయింటైన్ చేయకపోతే రాదు. అది ఫస్ట్ మాత్రం చేయాలి 100%. భూసారం పెంచాలి, తర్వాత మెయింటెనెన్స్ దానికి సరిపడ్డ కలర్ వచ్చి అంటే ఉదాహరణ అంటే కలరు రావాలంటే దాని మీద దోమాట కాకూడదు. అవును. సరే వచ్చేసి ముడత వచ్చేసి రాలేదంటే రాదు, పొడుగు సైజ్ తగ్గిపోతుంది. అవన్నీ మంచిగా. ఇక్కడ మరో రైతు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళకి సీడ్ గురించి వాళ్ళ అభిప్రాయం ఏందని. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు సుధాకర్ రెడ్డి అన్న. సుధాకర్ రెడ్డి, బొమ్మరాజపల్లి. నేను ఒక 3 సంవత్సరాల నుంచి ధర్తీ వాడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి. రిజల్ట్ ఏ విధంగా ఉందని? ఇది రిజల్ట్ అంటే నేను మిర్చి ఈసారి పెట్టుకోను ఫస్ట్. నాకు ఇది మామూలు అంటే కంపెనీ ఎట్లా నమ్మకం కుదిరింది అంటే పత్తి ఇచ్చారు అక్కడ వెంకటేశ్వర పెట్టేలో సురేష్ సార్ కానీ రమేష్ కానీ వాళ్ళు మాకు నమ్మకంతో చేశారు. అంటే మాకు పక్కన ఊరు కాబట్టి వాళ్ళు ఏంటంటే మీకు పండకుంటే మీ డబ్బులు మీకు ఇస్తాం గ్యారంటీగా నా నమ్మకంతో పెట్టాను పత్తి ఇచ్చారు. పత్తి నాకు బాగా వచ్చింది. పోయినసారి ఎల్గారు వరి వేసిన 2 years మంచి పంటలు వచ్చినాయి. ఈసారి కూడా నేను ఆ రెండంటే వచ్చినాయి కానీ మిర్చి కూడా వస్తుందో రాదా అనుకొని కుబేరా తీసుకుందాని పోయినా. మళ్ళీ వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు, మీరు ధర్తీ వాడండి, మీరు ఆల్రెడీ ధర్తీ ఒక 2-3 years నుంచి వాడుతుంది, ఈసారి మిర్చి పెట్టండి
అంటే నేను వాళ్ళ నమ్మకంతో పెట్టిన మంచి పంటలు వచ్చినాయి. మీకు కూడా పంటలు ఇప్పుడు ఇక్కడ మాట్లాడినాం కదా, ఇంకో రైతు ఏమన్నారు అంటే వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది అంటే మీకు కూడా అదే విధంగా రిజల్ట్ వచ్చిందా? మాకు ఈ ధర్తీలో ఈ ఎక్సెల్ అయితే సూపర్ ఉంది. దీన్ని నేను తోటి రైతులకు కూడా తోలుకపోయి చేను చూపించడం జరిగింది. మంచిగా ఉంది. వాళ్ళు కూడా మా చేను చూసి కొంచెం ముందుకు వస్తున్నారు. ఈ సీడ్ వాళ్ళకు మాత్రం మరీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈ అడ్వర్టైజులు ఇలా చేయడం వల్లనే మేము ఈ రోజు ఇంత పంట పండించగలుగుతున్నాం. సోషల్ మీడియా ద్వారా ఒకరి నుంచి ఒకరు చూసి అరే ఇది బాగుంది, దీని రకం బాగుంది, ఈ కలర్ బాగుంది, సైజ్ బాగుంది అని చెప్పి చాలా మంది వాడాలనుకుంటారు. ఈసారి నేను నష్టపోతుండే కుబేర కొంతమంది పోయినా ఆల్రెడీ తీసుకున్నాక మీ యొక్క ఏజెంట్లు అందులో ఆఫీసర్స్ చెప్పిర్రు మీరు వాడండి, ఇది ఒకసారి పెట్టండి, కొన్నే పెట్టండి, మీరు ఎక్కువ లేదంటే సరే ఎందుకు మొత్తం ఒకటి సీట్ పెడదామని నేను ధర్తీ వాళ్ళకి తీసుకున్నా. మంచి పంటలు వచ్చినాయి. మేము అయితే మంచి సంతోషం మీద ఉన్నాం. మాకు రైతులు వేరే రైతులకు చెప్తాంటారు ఇది వాడితే బాగుంటుంది, ఆల్రెడీ వచ్చారు, చూపించినాం, మా చేను మంచిగా ఉన్నాయన్నారు. మంచిగా వాళ్ళు కూడా నాతో పాటు సహకరించినట్టుంది. వచ్చేసారి ఇంకా ఎక్కువ పెట్టాలనుకుంటున్నారు. ఇంకా చూస్తున్నారు కదా పంట బాగా వస్తుంది, సైజ్ బాగుంది, మనం చూసుకోవచ్చు. ఈ మిరప అనేది పెద్ద ఉంది సైజు. ఇందులో దాదాపు ఎన్ని సీడ్స్ ఉంటుండొచ్చు అంటారా? ఇందులో 120 నుంచి మధ్యాహ్నం ఉండొచ్చు. 120 అంటే 100 నుంచి 120 మధ్యలో ఉంటుంది సీడ్స్. అంటే సైజు పెద్ద ఉంది కాబట్టి బరువు బాగుంది. ఇది మార్కెట్లకు మేము ఎక్కడ తీసుకుపోయినా కానీ ఈ రేటు మంచి పలికే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి మేము ఇప్పుడు కూడా ఇంకేం అమ్మొద్దు అనుకుంటున్నాం. ఈ రేటు కూడా ఇంకా రేపు పచ్చల సీజన్ వస్తే ఇంకా రేటు పెరుగుతుంది అని స్టాక్ వేయాలనుకుంటున్నాం. కాకపోతే మాకు కొన్ని ఏసీ రూమ్లు అవి కొంచెం అందుబాటులో లేవు. వాటి కొన్ని అమ్ముకొని కొన్ని మాత్రం పచ్చలకు మాత్రం ఇట్లే స్టాక్ పెట్టుకుంటాం. మాకు రేటు మంచి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అంటే మీకు మంచి సపోర్ట్ చేస్తున్నారు అంటే అటకెళ్ళిన డీలర్స్ ఏజెన్సీలు అందరూ మంచి మాకు ఎప్పటికప్పుడు అన్నిటికన్నీ తెలియజేస్తున్నారు. మందులు ఎప్పుడు వాడాలి, ఎట్లా కొట్టాలి ఏందని మంచిగా మధ్య నెలకోసారి వస్తుంటారు, వచ్చి చూస్తుంటారు. మంచిగా మాకు అన్నిటికన్నీ ఈ కంపెనీ వాళ్ళ తరఫున మాత్రం మాకు అన్నిటికన్నీ సౌకర్యాలు ఏం లేవు. మామూలుగా వాళ్ళు చెప్పిన మందులు వాడుతున్నాం, మాకు ఎలాంటి లేవు. ఎందుకంటే ముఖ్యంగా రైతులు నష్టపోయి దోమకాటు ఈ సూక్ష్మజీవులు వస్తాయని దీంట్లో మాత్రం అలీసలో మాత్రం అలాంటివి ఏం లేవు. నేను ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నా, నేను మా చుట్టుముట్టు గ్రామాల వాళ్ళకు కూడా చెప్తున్నా, మరీ వేరే తెలివని పెట్టుకునే బాధ ఈ ధర్తీ పెట్టుకుందాం, మంచిగా బాగుపడదాం, రాండి చూడండి అని కూడా నేను ఇప్పటికి ఒక 10-20 మందిని మా పొలం దగ్గర తీసుకుపోయి చూపించిన. వాళ్ళు కూడా ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాతో పాటు ఇంకో 10 మంది కూడా మళ్ళీసారి పెట్టే అవకాశం మంచిగా అనిపిస్తుంది. మంచి లాభాలు ఉన్నాయి కాబట్టి నేను కూడా మరీ ఏంటంటే మంచిగా ఈ ధర్తీ వాళ్ళతోటి నేను ఇంత వచ్చిన కాబట్టి ఆ కంపెనీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వేరే ఏదో కంపెనీ పెట్టి నేను నష్టపోయిందనుకంటే మార్కెట్లో ఇట్లా మంచి కంపెనీ రావడం కూడా మా రైతులకు ఎంతో సంతోషకరంగా ఉంది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? శ్రీనివాస్. అంటే మీరు ఇక్కడ సీడ్ చూడడానికి వచ్చారా, ఆల్రెడీ వేసిరా, దీని గురించి తెలుసుకోవడానికి వచ్చారా? దీని గురించి మిరప వేయలేదు, ఏం చేయలేదు, నాకు దీని గురించి తెలియదు. ఓకే. ధర్తీ మక్కలు వేసిన నేను ఇప్పుడు. మక్కలు వేసినంత ఇదే కంపెనీ వేసిన. సేల్ అయితే బాగానే ఉంది. నేను వేరే సీడ్ కార్గిల్ వేద్దామని అనుకున్నాను. వేస్తే ఇట్లనే రైతులతో మాట్లాడుతుంటే ఏమన్నారంటే కార్గిల్ కాదు ధర్తీ బాగుంది తీసుకుని అని చెప్పి ఇంతకు ముందుకు వేసిన రైతు చెప్పిండు నాకు పాలబూతుల. చెప్తే తీసుకొచ్చి వేసిన 2 ప్యాకెట్లు పెట్టిన. పర్వాలేదు, ఇప్పుడైతే బాగానే ఉంది ఆ చేను. కానీ ఇంకా కంకులు రాలేదు, దిగుబడి ఇప్పుడు వచ్చినాక పటేల్ ఆయన తిరుపతి రెడ్డి ఇట్లా తిరుపతి రెడ్డి గారు ఉండి ఇట్లా మిరప కంపెనీ వాళ్ళు వస్తుంది, ధర్తీ కంపెనీ వాళ్ళు వచ్చి సూతరా అంటే వచ్చిన సూతమని నాకు మాకు కూడా పొలం ఉంది వేయాలని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ వచ్చినాక చూస్తే దిగుబడి కాయం చూస్తే బాగుంది, బాగుంది కాబట్టి వేయాలని అనుకుంటున్నాను. మరి ఉద్దేశం వస్తుంది, దీన్ని చూసినాక వేయాలనిపిస్తుంది. ఎందుకంటే సైజ్ బాగుంది, కలర్ బాగుంది, ఇక అది వేయాలని అనిపిస్తుంది. కానీ బాగానే ఇక దిగుబడి అని ఎకరానికి ఎంత వస్తుంది ఏం కథ అనేది మొత్తం నాకైతే తెలియదు. అది తెలుసుకున్న తర్వాత అట్లా ఈ కలర్ వాళ్ళని అడుగుతా బాగుంది అని చెప్తున్నారు. మీరు మరి వేసే ఉద్దేశం ఉందంటారా? మీకు వేయాలనుకుంటున్నాను. కనీసం పెద్ద ఎకరాలు లేకున్నా అర్ధ ఎకరాలన్నా వేసుకుంటే దాన్ని చూసుకుంటే ఎట్లా దిగుబడి వస్తుంది ఇంకా పెంచుకోవచ్చు. అందుకని దాన్ని చూసి బాగుంది. ధర్తీ అయితే బాగుందని అంటారు. ఇప్పుడు దాని గురించి ఈ కలరు కాయ అదో బాగుంది, ఇది దీన్ని చూసి వేద్దామని అనుకుంటున్నాను నేను కూడా. ఓకే అన్న. మీ పేరన్నా? అంటే ఈ పొలం మీదేనా? అంటే మీరు అందరూ ధర్తీ వాడుతున్నారు, అన్ని వాడుతున్నారు అంటున్నారు, మరి మీకు ఎందుకు అనిపించింది ధర్తీ సీడ్స్ వాడాలి అని? ధర్తీ వాడాలి పోయిన సంవత్సరం తిరుపతి రెడ్డి ధర్తీ కంపెనీకి సంబంధించిన మొక్కలు పెట్టిండు, మంచిగా వచ్చింది. అదే రకంగా ఇంకోటి సురేందర్ రెడ్డి సార్ కూడా ఈ మధ్యన బాగా తోటకాడికి వచ్చి వాడికి చూసి మాది కూడా పెట్టండి ఒకసారి అంటే దాన్ని కంపెనీ వాళ్ళు ఇప్పుడు నందు ఉన్నాడు, ఇది వెంకటేశ్వర ఫర్టిలైజర్ ఆయన. ఆ నందు కూడా ఏమంటారంటే మీరు ఒకసారి పెట్టరు ధర్తీ
నా మాట మీద పెట్టండి, అది పంట ఎట్లా వస్తుందో చూసినాకనే మళ్ళీ పెట్టుకోండి అనే రకంగా. అంటే మేము ఆయన గ్యారంటీ ప్లస్ ఈయన గ్యారంటీ. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పటికీ సురేందర్ రెడ్డి తోటకాడికి ఒక సార్ వచ్చారు. ఒకటి ఏంటంటే కంపెనీ వచ్చిపోతుంటే ఇది కాదు ఇట్లా బాగాలేదు మనం కూడా అడిగి చాలా అడగచ్చు. ఇప్పుడు మిగతా 4 రకాలు పెట్టింది, ఇప్పటి వరకు ఎవరు రాలేదు. ఈయన ఒకడే వచ్చిండు. ఇంకోటి ఏంటంటే ఈ కాయలు కూడా తీసుకుపోయి ఆడ కూడా మంచిగా వచ్చినాయి అని చెప్పి వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాప్లో కూడా పెట్టిండ్రు. దాని నుంచి మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం వల్ల దానికి ఇంకోటి మళ్ళీ కూడా ఏం చెప్పాడంటే బెండా కూడా బాగుంటుంది మాది, ఇంకోటి ఏదో కౌపీ అని చెప్పిండు. అది చెప్తే కూడా నేనేం చెప్పినా అంటే ఆ కౌపీ సరే మాకు తెలియదు ఏరియాలో, దానికి సంబంధించినవి కూడా నువ్వు కొన్ని గింజలు అయితే తెప్పి చూసి షాంపిల్ తెప్పించి మంచిగా అనిపిస్తే మళ్ళీ కూడా పెడదాము అనే ఆలోచనలో ఉన్నాం. అట్లా ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా ఇది బాగుంది, సీడ్ బాగుంది, సైజ్ బాగుంది, అన్ని విధాలుగా పనికొస్తుంది, పచ్చికాయ పనికొస్తుంది, ఎండుకు పనికొస్తుంది అంటున్నారు. ఇది వస్తుంది ఎట్లా అంటే ఇప్పుడు కాయ పొడుగుంది, ఇప్పుడు మిర్చీలకు అనుకూలమైన కాయ. ఇప్పుడు మనం బయట తినే మిర్చీలు ఉన్నాయి కదా, మిర్చీలకు అనుకూలమైన చట్నీలకు కూడా మంచి అనుకూలమైన కాయ. ఇటు ఎక్కువ కారం ఉండదు, అటు తక్కువ కారం ఉండదు, మీడియం ఉంటుంది కనుక చట్నీలకు కూడా అనుకూలంగా. అవా నీ పేరేం పేరు? అయ్యమ్మ. ఇప్పుడు ఈ పంట ఎట్లా అనిపిస్తుంది తెంపుతుంటే? మంచిగా అనిపిస్తుంది. 50 కేజీలకి వస్తున్నాం రోజుకి 50-60 కేజీలకి వస్తున్నాం. సైజు కూడా ఎక్కువనే ఉన్నట్టుంది, లడ్డు ఉన్నట్టుంది కాయ. మంచిగా కూడా కాయ, మంచిగా పొడవులా మంచిగా కూడా కాయ. తెంపుతుంటే ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఏమి ఇబ్బంది అనిపిస్తలే, రప్ప వస్తుంది కాయ మాత్రం మంచిగా వస్తుంది. 5-6 వాటి గుంతుతున్నాం, ఒకటేసారి 5-6 వాటి గుంతుతున్నాం. కాయ ఇట్లుంటే మంచిగా ఉంటది, రైతులు ఎవరైనా వేసుకోవచ్చు. తెంపనికి మంచిగా ఉన్నట్టుంది, 5-6 కాయలు వస్తున్నాయి ఒకటేసారి తెంపుతుంటే. 5-6 కాయలు మీకు ఏమి ఇబ్బంది అనిపిస్తలేదు. సరే అవా. ఇక్కడ ధర్తి సీడ్స్ వారి కంపెనీ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరండి? పురుషోత్తం రెడ్డి. మీ పేరేనా? సురేష్ రెడ్డి. అంటే మరి మీరు ఈ సీడ్స్ వాడడం వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తున్నది. మరి మీరు ఏ విధంగా రైతులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా అండి మనకి అలీసా ఎక్సెల్ అనేది లావుల రకాల్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హైబ్రిడ్ అండి. ఇది మనకి రైతు పరంగా వచ్చేసి. ఇంకోటి సన్నకాయలు అనేది లేబర్ ప్రాబ్లం అని చెప్పి కొన్ని ఏరియాల ప్రాబ్లం ఉంటుంది, ఇది లేబర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకోటి ఈ రకం మనకు మేజర్గా అన్ని నెలలకు వేసుకోవచ్చు. ఈ రకం 2 రకాలు యూస్ చేసుకోవచ్చు, ఏది పచ్చికాయకి యూస్ చేసుకోవచ్చు, పండుకాయకి యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి పచ్చళ్ళకు కూడా చాలా బాగుంది ఇది ఈ రకం. అంటే మిగతా వెరైటీలతో పోల్చుకుంటే ఈ రకం ఒక వారం రోజులు ముందుగా కాపుకి వస్తుంది, కొంచెం ఎండేది మాత్రం ఒక 2-3 డేస్ లేట్గా ఎండుతుంది. అంటే స్కిన్ కొంచెం మందం, దీనికి తోలు మందం, పైన పొర మందంగా ఉంటుంది, దానివల్ల ఒక 2-3 రోజులు లేట్ అవుతుంది. మంచి పట్టి వస్తుందండి మీకు. ఇగో చూడండి, ఇలాగా మంచి పట్టి వస్తుంది. ఇది ఈ పట్టి రావడం వల్ల ఏంటంటే మంచి రేటు, మార్కెట్ రేట్ కూడా ఉంటుంది మనకి. ఇంకోటి ఏంటంటే దీంట్లో గింజలు కూడా 80 నుంచి 127 గింజల వరకు ఉంటుంది. 80 నుంచి 127 గింజల వరకు కూడా ఉంటాయి. మంచి కారం కూడా ఉంటుంది ఇది. ఇంకోటి మార్కెట్ రేట్ కూడా బాగుంటుంది మనకి. ఇది ఎక్కువ రోజులు కూడా కలర్ రిటర్న్ అవుతుంది మనకి. ఈ కలర్ ఎక్కువ రిటర్న్ మనకు మెయిన్ కారం పొడి కొట్టిన తర్వాత కూడా, కారం పొడి మనం ఇది చేస్తాం, ఇది కారం కోసం యూజ్ చేస్తాం కదా, ఆ కారం పొడి కూడా ఎక్కువ రోజులు కలర్ రిటర్న్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎందుకు రిటర్న్ అవుతుంది అంటే మనకు ఈ గింజ శాతం కానీ క్వాలిటీ బాగుంటుంది దానివల్ల. ఈ రైతులకు ఎటువంటి లాభాలు ఉంటున్నాయి ఇది వాడడం వల్ల? ఇంకోటి ఏంటంటే మేజర్గా వీళ్ళగా రైతు పరంగా అయితే ఏంటంటే ఫస్ట్ లేబర్ ఛార్జెస్ మెయిన్ తక్కువ. ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నాము. వైరస్ ప్రాబ్లమ్స్ అలాంటివి పెద్దగా ఎక్కడ లేదు. అంటే యాజ్ పర్ మన కంపెనీ పరంగా అయితే ఎక్కడ టాలరెంట్ అని చెప్పలేదు దీన్ని. బట్ మన రైతు పరంగా అయితే ఇప్పుడు వేసిన రైతులలో ఎవరు కానీ పెద్దగా దీని మీద అయితే ఎక్కువ అయితే కంప్లైంట్స్ చెప్పలేదు. 100% కంప్లైంట్స్ చెప్పలేదని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే అది తప్పు అవుతుంది. ఇదే జెన్యున్గా చెప్పాలి కాబట్టి. కొంతమందికి వస్తుండొచ్చు వాతావరణ పరిస్థితులు బట్టి. 99% రైతులు అయితే హ్యాపీగా ఉన్నారు దీని మీద. అంటే ఇప్పుడు ఇది దోమకాటు ఇవన్నీ ఉంటాయి అన్నారు కదా, దీనికి ఏమన్నా? అది నార్మల్గా స్ప్రే చేసుకుంటే మనకు సరిపోతుంది. దానికంటే ఈవెన్ ఆ 1% ఏదైనా వైరస్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటుంది ఫార్మర్స్ కూడా, కొద్దిగా 1 or 2 స్ప్రేస్ కనుక గట్టిగా చేసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్గా రికవరీ పర్సెంటేజ్ అనేది దీంట్లో ఎక్కువ ఉన్నది. చాలా మంచిగా రికవరీ అయిపోతుంది మనకి ఇది. వాళ్ళు కూడా మొత్తం వచ్చిన ఫార్మర్స్ కూడా ఒకటే చెప్పాను నేను, మీకు ఏ ఇష్యూ ఉన్నా కానీ ఏదన్నా కానీ, అంటే ఐ మీన్ ఏ టైంలో ఏది వేసుకోవాలా. ఇష్యూ మీన్స్ అంటే ఏదైనా మనకు ఇప్పుడు మేము చెప్పాము ఫస్ట్ 15 రోజులు 20 రోజుల లోపల మా కంపెనీవే గ్రాన్యుల్స్ ఉన్నాయి, ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అని ఫాస్ట్ గ్రాన్యుల్స్. దాన్ని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కింద మొక్కకి రూట్ డెవలప్మెంట్ అవుతుంది,
గ్రీనరీ బాగుంటుంది, ఫ్లవరింగ్ అనేది మల్టిపుల్ ఫ్లవరింగ్ అనేది వస్తుంది, చెట్టు లాస్ట్ చివరి వరకు కూడా గ్రీన్నెస్ బాగుంటుంది. దానివల్ల ఏంటంటే కాయ నాణ్యత కూడా బాగుంటుంది ఆ గ్రాన్యుల్స్ వల్ల. ఇంకోటి మేము చూపించాం, ఇప్పుడు కూడా మనకు ప్యాడీలో కూడా ఇచ్చాము. ప్యాడీలో ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది ఈ ఏరియాలో. ఫస్ట్ కొత్తగా ఇచ్చాం. ఫాస్ట్ గ్రాన్యుల్స్ అనేది మళ్ళీ సంవత్సరం వచ్చేసి చిల్లీ ఫార్మర్స్ కూడా ప్రతి ఒక్కరికి రికమెండ్ చేస్తాం. సో ఒకళ్ళు చూస్తే నలుగురు ఆల్రెడీ ఆటోమేటిక్గా వాళ్ళే తీసుకుంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ 100%. మేము డీలర్ కూడా ఒకటే చెప్పాం, ఫాస్ట్ గ్రాన్యుల్స్ మీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి, రిజల్ట్ ఉంటేనే ఫార్మర్కి అమ్మండి, లేకపోతే రిటర్న్ ఇచ్చేయండి. ఈ గ్యారంటీ తోటే ఇచ్చాం. 100%. 4 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది, బరాబర్ వర్క్ కూడా పనిచేస్తుంది. అది ఉండడం వల్ల రైతులకు కూడా కొద్దిగా 100% ఫార్మర్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఆ గ్రాన్యుల్స్ యూస్ చేసుకోవడం కూడా చాలా మంచిది. అవి మీరే సజెస్ట్ చేస్తారా? అది మేమే సజెస్ట్ చేస్తాం. మేమే వీలైనంత వరకు మా డీలర్స్ దగ్గర నెక్స్ట్ సీజన్ అప్పటికి అవైలబిలిటీ కూడా చేస్తున్నాం. ఈ సంవత్సరం అయితే కొద్దిగా లేట్ అయింది మాకి, నెక్స్ట్ సీజన్కి 100% అవైలబిలిటీ కూడా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.